వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. యష్ కథానాయకుడిగా నటించినటువంటి లేటెస్ట్ ఫిలిం టాక్సిక్. ఈ సినిమాని నేషనల్ అవార్డు విన్నర్ అయినటువంటి మలయాళీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ రూపొందించారు. సో ఒక లేడీ డైరెక్టర్ తోటి యష్ కలిసి పని చేయటం అనేది దేశవ్యాప్తంగా సినీ ప్రియులందరినీ, అలాగే సినీ విశ్లేషకుల్ని, సినీ వర్గాల వారిని అందరినీ కూడా ఆకర్షించిందనేటువంటి మాట నిజం. కేజీఎఫ్ లాంటి సూపర్ డూపర్ హిట్ ఫ్రాంచైజీ తర్వాత యష్ ఒక లేడీ డైరెక్టర్ ని తనని డైరెక్ట్ చేసేటువంటి అవకాశానికి ఎంపిక చేయటం అనేది నిజంగా చాలా మందిని ఆ టైంలో ఆశ్చర్యపరిచింది. మరి సినిమా పూర్తయిపోయింది. ఆ విడుదల తేదీ కూడా మారుతూ రావటం వల్ల చాలా మంది ఈ సినిమా మీద సందేహాలు వ్యక్తం చేశారు. అయితే యష్ ఈ సినిమాలో తను కూడా ఒక భాగస్వామి కావటం, నిర్మాణ భాగస్వామి కావటం, అలాగే ప్రపంచ వ్యాప్తంగా అంటే గ్లోబల్ లెవెల్లో ఈ సినిమాని రిలీజ్ చేయాలనేటువంటి ఒక ప్లానింగ్ తోటి తను ఈ సినిమాని ఆ విడుదలని ఆలస్యం చేశాడు అని చెప్పేసి ఆయన సన్నిహిత వర్గాల నుంచి మనకి అందుతున్నటువంటి సమాచారం. సో ఇదివరకు ఒక పాట వచ్చింది, తబాహి అనేటువంటి ఒక పాట. అందులో హీరో హీరోయిన్లు యష్ అలాగే కియారా అద్వానీ వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ అనుబంధం కానీ, ఆ రొమాన్స్ కానీ, అలాగే ఆ పాటని పిక్చరైజ్ చేసినటువంటి విధానం కానీ చాలా మందిని ఆకట్టుకుంది. ఒక రకంగా మెస్మరైజ్ చేసిందని చెప్పాలి యష్ ఫ్యాన్స్ ని ప్రత్యేకించి. సో ఆ పాట మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది, చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఆ సినిమా నుంచి రెండో పాట మనసాగదే అనేటువంటి పాట వచ్చేసింది. అంటే అన్ని భాషల్లో కూడా, సౌత్ లో 4 భాషలు అలాగే హిందీలో ఈ పాట వచ్చింది. తెలుగులో మనసాగదే అనేటువంటి పేరుతోటి వచ్చింది. మరి ఇక్కడ చూస్తే యష్ తోటి మరొక కథానాయిక ఇందులో తారా సుతారియా కనిపిస్తూ ఉంది. మరి ఆ పాట చూస్తే ఈ పాట ఒక అంటే తబాహి ఎలా అయితే ఒక రొమాంటిక్ సాంగ్ లాగా వచ్చిందో, ఇది కూడా మనసాగదే కూడా తారా సుతారియా తోటి ఒక రొమాంటిక్ మెలోడీ. అదేమో ఫుల్ ఎనర్జెటిక్ గా కనిపిస్తే తబాహి అనేది ఇది ఒక మెలోడీ తోటి కనిపిస్తూ ఉంది. సో వాళ్ళ మధ్య ఒక మంచి రొమాన్స్ కూడా ఉన్నట్టుగా ఆ ఇద్దరి మధ్య ఈ పాట తెలియజేస్తుందని చెప్పాలి. సో ఈ పాటని తనిష్క్ బాగ్చి, అర్సలాన్ నిజామీ, ఫహీం అబ్దుల్లా ఈ ముగ్గురు కలిసి ఈ పాటకి స్వరాలు అంటే మ్యూజిక్ ని సమకూర్చారు. సో నేను ఇందాక చెప్పినట్టు మొదటి పాట తబాహి అనేది ఎంత హై ఎనర్జీ తోటి కనిపించిందో, ఈ రెండో పాట మనసాగదే అనేది ప్రేమలోని లోతైన భావాల్ని, ఎమోషన్స్ ని పలికించిందని చెప్పాలి. సో ఆ మెలోడీ ట్యూన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ చాలా వినసొంపుగా ఉన్నాయి ఈ పాటకు సంబంధించి. సిద్ధార్థ్ బస్రూర్ తన విలక్షణమైనటువంటి గాత్రంతో ఈ రొమాంటిక్ ట్రాక్ కి ప్రాణం పోశాడని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో మొదటిసారి విన్నప్పుడు అంతగా అనిపించదు కానీ, బట్ వినే కొద్దీ, లూప్ లో వినే కొద్దీ ఈ పాట ఆడియన్స్ ని, శ్రోతలు ఖచ్చితంగా బాగా కనెక్ట్ అవుతుంది అనేది మాత్రం నిజం. సో 2-3 సార్లు వింటే ఖచ్చితంగా ఆ పాట మనకు బాగా ఎక్కుతుంది, మన మైండ్కి ఎక్కుతుంది. సాహిత్యం విషయానికి వస్తే ఈ తెలుగు వర్షన్ సాంగ్ ఏదైతే ఉందో మనసాగతే, దీనికి సీనియర్ లిరిసిస్ట్ అయినటువంటి రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. సో గ్యాంగ్స్టర్ డ్రామా నేపథ్యంలో సాగే సినిమా కావడంతో ప్రేమికుల మధ్య ఉండేటువంటి గాఢమైన బంధాన్ని, విడిపోలేని ఆ ఇద్దరి మధ్య విడిపోలేని ఒక ఆరాటాన్ని ప్రతిబింబించేలా ఆయన ఆ పదాలను కూర్చున్నట్టుగా మనకి కనిపిస్తుంది ఆ పాటలో ఉన్నటువంటి సాహిత్యంలో ఉన్న పదాలు. సో హీరో గంభీరమైనటువంటి వ్యక్తిత్వానికి, కథానాయకపై ఆయనకు ఉన్నటువంటి ప్రేమకి మధ్య జరిగేటువంటి ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో అది ఈ పాటలోని లైన్లు చక్కగా వివరిస్తున్నాయి అని చెప్పేసి చెప్పుకోవాలి. ఇక ఈ పాటలో యష్ అలాగే బాలీవుడ్ బ్యూటీ అయినటువంటి తారా సుతారియా మధ్య కెమిస్ట్రీ ప్రధాన ఆకర్షణ అని చెప్పి చెప్పుకోవాలి. సో వాళ్ళ రొమాంటిక్ సీన్స్ అనేవి స్క్రీన్ మీద చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి ఈ పాటలో. ముఖ్యంగా బాత్ టబ్ లో గన్ తో ప్రపోజ్ చేసేటువంటి షాట్ ఏదైతే ఉందో ఒక వెరైటీగా, సరికొత్తగా కనిపిస్తోంది. లవ్ యాక్షన్ థీమ్ ల కలయికగా ఈ పాటని గీతూ మోహన్ దాస్ సూపర్బ్ గా విజువలైజ్ చేశారు అని చెప్పేది మనకి తెలుస్తున్నటువంటి విషయం. గ్లామర్, ఇంటెన్సిటీ రెండూ కూడా ఈ సాంగ్ లో
పీక్ లెవెల్లో ఉన్నాయి. నయనతార, కియారా అద్వానీ కూడా ఈ పాటలో కొద్దిసేపు కనిపించడం మనం గమనించవచ్చు. సో ఒక బాల్కనీలో నయనతార కనిపిస్తుంది. వాళ్ళు మొదట యష్ సిగరెట్ తాగి ఆమె చేతికిస్తే ఆమె కూడా దాన్ని తాకటం అనేది కనిపిస్తుంది. భుజాన్ని ఆసరాగా పెట్టుకొని అతని భుజం మీద నయనతార తలవాల్చడం అనేది కూడా అందులో చూడొచ్చు. కియారా అద్వానీ తోటి అతని ఈక్వేషన్ ఏంటనేది మనం తబాహీలోనే చూసాం కాబట్టి అదే తరహాలో కొద్దిసేపు కనిపిస్తోంది. సో ఈ పాటకి కథకి ఉన్నటువంటి లింక్ ఏమిటి అంటే, టాక్సిక్ ప్రమోషనల్ కంటెంట్ పాటలను గమనిస్తే డైరెక్టర్ కేవలం యాక్షన్కే పరిమితం కాకుండా గ్లామర్, అలాగే రొమాన్స్, బలమైనటువంటి ఎమోషన్స్, ఈ మూడింటికి కూడా ఆమె సమానమైనటువంటి ప్రాధాన్యం ఇచ్చినట్లుగా మనకి తెలుస్తుంది. అలాగే యాక్షన్, ఆ యాక్షన్ అనేది ఇంకా వేరే లెవెల్ అనుకోండి. ఒక గ్యాంగ్స్టర్ లైఫ్లో ప్రేమ ఎలాంటి మలుపులు తిప్పింది, అతని జర్నీలో ఎదురైనటువంటి భావోద్వేగాలు ఎలాంటివి అనేటువంటి కోణాన్ని ఈ పాట తెలియజేస్తుందని చెప్పుకోవాలి. వైల్డ్ లవ్, సస్పెన్స్ ఎలిమెంట్స్ ఇలాంటివన్నిటినీ కూడినటువంటి కథాంశం ఉన్నట్లుగా ఈ పాట మనకి తెలియజేస్తుందని చెప్పుకోవాలి. మొత్తంగా చూసుకున్నప్పుడు మనసాగదే పాట రాకింగ్ స్టార్ యష్ మాస్ ఇమేజ్ కి భిన్నంగా ఒక ఇంటెన్స్ లవర్ గా అతనిలో ఉన్నటువంటి ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించిందని చెప్పుకోవాలి. మరి తను యష్ ఈ సినిమాలో అంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి 2 పాటలు ఏవైతే ఉన్నాయో ఆ 2 పాటల్లో యష్ ఒకే రకంగా కనిపించాడు. సో ఇందులో యష్ ద్విపాత్రలు చేస్తున్నాడు అని చెప్పేసి మనం ఇదివరకు చెప్పుకున్నాం. ఏదైతే ఇదివరకు వచ్చినటువంటి ట్రైలర్ ఉందో, టీజర్ ఉందో, అందులో అతను 2 భిన్నమైనటువంటి లుక్స్ లో, సో ఇప్పుడు ఈ పొడవైనటువంటి గడ్డం కానీ అలాగే ఆ మీసాలు కానీ, సో ఇది ఒక లుక్ అయితే ఇంకొకటి బాగా యంగ్ లుక్. సో కాబట్టి ఇందులో అతను ఆ యంగ్ లుక్ లో ఉన్న అతను మరింత వైలెంట్ గా కనిపిస్తూ ఉన్నాడు. సో అతని జోడీగా వేరే వాళ్ళు కనిపిస్తారు. అది మరి రుక్మిణి వసంత ఇంకెవరు ఏంటి అనేది మనం రాబోయే రోజుల్లో దానికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా, ఒకవేళ ఆ క్యారెక్టర్ సంబంధించినటువంటి పాటలు ఏమైనా ఉంటే అవి వస్తే మనకి తెలుస్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఆగస్టు 26వ తేదీ ఇంకొక నెల రోజులు ఉండే గట్టిగా మరి ఇంకొక నెల రోజుల్లో రాబోతున్నటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా ఆడుతుంది, కేజీఎఫ్ 2 సినిమాలతోటి యష్ ఏదైతే ఒక పాన్ ఇండియా స్టార్ గా తన ఇమేజ్ ని పెంచుకున్నాడో, ఒక మామూలు కన్నడ హీరో నుంచి ఒక్కసారిగా ఆ ఫ్రాంచైజీ కేజీఎఫ్ ఫ్రాంచైజీది ఆయన్ని అనేక రెట్లు ఇమేజ్ ని పెంచేసింది. దేశవ్యాప్తంగా తనకు ఒక క్రేజ్ని తీసుకొచ్చింది. ఇవాళ దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాదిలో కూడా యష్ ఫ్యాన్స్ అనేవాళ్ళు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు అని చెప్పి మనకు తెలుస్తుంది. మరి ఇప్పటిదాకా వచ్చినటువంటి కంటెంట్ ఈ సినిమా మీద అంచనాల్ని బాగా పెంచేసింది అనే మాట మాత్రం ఒప్పుకోవాలి. మరి చూద్దాం రాబోయే రోజుల్లో మరి టాక్సిక్ నుంచి మరింత ఆకర్షణీయమైన కంటెంట్ రాబోతూ ఉంది. పాటలు కావచ్చు, అలాగే గ్లింప్సెస్ కావచ్చు. మరి వాటితోటి టాక్సిక్ ఇమేజ్, క్రేజ్, అలాగే హైప్ ఏ లెవెల్కి చేరుకుంటాయో లెట్ us వెయిట్ అండ్ సీ.